దేవాని దివ్యవాక్యము ఏవేగా మాకు దొరికెను. దొంగోడికి దొంగ యాంగిలే చాలా క్లారిటీ కనబడుతుంది. ఒక దొంగోడు అనుకోండి, ఇంకొక దొంగోడికి వీడు ఎలాంటి దొంగతనం చేస్తే ఆడికే బాగా తెలుస్తుంది. ఏ దొంగతనం చేయనోడికి ఈ దొంగ యాంగిల్స్ ఏమీ కనపడవు. మన మధ్య పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగితే చెప్తారు. వాళ్ళు యాంగిల్ ఎలా చూస్తారంటే ఒక దొంగను పట్టుకుని అదే నేరస్తుని పట్టుకోవడానికి వీడితోటే మాట్లాడతారు. నువ్వు ఇది ఎలా చేసావురా, ఎలా వెళ్ళావురా, నువ్వు ఇది ఎలా ప్రయత్నం చేసావు అన్నప్పుడు రెండో దొంగను పట్టుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఒక చేస్తే కదండి, క్వశ్చనింగ్ ద్వారానే కదా. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, నీవును తీర్పు తీర్చు, నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా. ఇక్కడ పౌలు యొక్క హృదయాన్ని కూడా మనం చూడాలి. ఎందుకు ఇంత కఠినంగా విశ్వాసంతో మాట్లాడుతున్నాడు పౌలు? అది ప్రత్యేకంగా రోమీలతో ఎందుకు మాట్లాడుతున్నాడు? రోమాలో ఉన్నవాళ్ళు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ మేము రోమన్స్ కాబట్టి ఎవరి మీద కన్నా యుద్ధంకి వెళ్ళిపోతాం, వాళ్ళ వస్తువులను తెచ్చేసుకుంటాం, మేము చెప్పిందే ఈ ప్రపంచం అంతా చేయాలి. ఆ మనస్తత్వం నుంచి రోమియోలను మార్చడానికి 1వ అధ్యాయం చివరిలో ఏమన్నాడు? ఎప్పటి నుంచో మీ దగ్గరికి రావాలనుకుంటున్నా, ఎప్పటి నుంచో మీ మధ్యకి రావాలనుకుంటున్నా, ఎప్పటి నుంచో మీ మధ్య బోధించాలనుకుంటున్నా, మీ మధ్యలో సంచరించాలనుకుంటున్నా అంటాడు. కానీ దేవుడు పంపలా, పౌలుని దేవుడు రోమ పంపలా. అక్కడికి వెళ్ళిన తర్వాత పౌలు కూడా వాళ్ళ తీర్పు తీర్చేవాడు అయిపోతాడేమో. వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ప్రసంగాలు చేస్తూ రోమీల్ని తీర్పు తీర్చేవాడికి అయిపోతాడేమో అని ఆ పాపములో పడనివ్వకుండా దేవుడు పౌలుని రోమ పంపలా, పత్రిక రాయించాడు. ఆ పత్రిక ఈ రోజు వరకు ఉంది. ఆ పత్రిక రోమాకే కాకుండా గ్రీసు దేశస్తులకి, తర్వాత అన్యులకి, ప్రపంచమంతా కూడా సువార్త చాటించబడ్డది. సో పౌలుని పంపలా. పౌలు బోధించి వాళ్ళని తీర్చిచ్చేవాడికి అయిపోతాడేమో, లేకపోతే ఇంకేదైనా కారణాలేమో. పౌలు కారణం చెప్పలేదు, మనకి కారణం తెలీదు, కాబట్టి కారణం గురించి మాట్లాడొద్దు. కానీ అక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ పౌలు మనకి ఇంత కఠినంగా చెప్తున్నటువంటి విషయం మనం చూస్తే ఆ యొక్క హెవీనెస్ ఏంటంటే, పౌలు గుండెలో ఉన్నటువంటి చాలా భారమైనటువంటి పరిస్థితి గురించి ఆలోచిస్తున్నటువంటిది ఏంటంటే, ఈ యొక్క ప్రజలకి మరి మంచి సువార్త నేను చెప్పబోతున్నాను అని చెప్పి వదిలేస్తూ ఉంటాడు. అక్కడ మంచి సువార్త అంటే అప్పుడు మొదలెట్టడం. అప్పుడు మీకు ఇప్పుడు పిల్లలకి మనం ఏం చెప్తాం? ఇది చేయొద్దని చాలా కఠినంగా చెప్పి, ఎందుకు చేయొద్దున్నామో చెప్పి కొంతకాలానికి ఏం చెప్తాం? నువ్వు ఇది చేయకుండా ఉంటే నీ భవిష్యత్తు బాగుంటుందిరా అని చెప్తాం. ఇప్పుడు పౌలు 1వ అధ్యాయంలో ఏంటంటే, నువ్వు ఎలాంటి జీవితం ఉండకూడదో చెప్పి నీకు మంచి సువార్తను నేను చెప్తాను అంటాడు. అందుకే ఈ రోమా ఎండింగ్కి వెళ్ళేటప్పటికి దేవునిలో నీ కృప, దేవునిలో నువ్వు ఫలించేది, దేవునిలో నీకు ఉన్నటువంటి అభివృద్ధి, దేవునిలో నువ్వు చూసేటువంటి ఐశ్వర్యం నువ్వు చూస్తావు అనేటువంటిది కూడా ఇదే రోమా పత్రికలో. ఇవి మొదట్లో నేను చెప్పినవి నువ్వు చేయకుండా ఉంటే, నువ్వు చిన్నతనంలో ఇది చేయకుండా ఉంటే పెద్దవాడైన తర్వాత నువ్వు ఎలా అభివృద్ధి చెందుతావో, నీ యొక్క క్రైస్తవ విశ్వాస జీవితంలో నువ్వు దేవునిలో ఉండవలసిన మొట్టమొదటి లక్షణాల్లో అతిపెద్ద పాపమైనటువంటిది ఏంటంటే ఇతరులను తీర్పు తీర్చుట. ఇంత హెవీ పడిపోయాడంటే జడ్జిమెంటల్ మైండ్ గురించి అని నేను అనుకున్నా. ఒక్క ఇతరుల గురించి మనం ద్వేషంతో, అసూయతోటి, వాళ్ళు ఉన్నటువంటి తప్పులు మనం మాట్లాడడానికి తెలియకుండా ఎంత సమయం ఇచ్చేస్తున్నామో. అసలు ఇది చూస్తే మనకి ఎవరి గురించి ఏదో మాట్లాడామనుకోండి, మనం పెద్ద ఫీల్ అయ్యాము, అది మాట్లాడడం వల్ల మనం చచ్చిపోతాం అని కూడా అనుకోం. కానీ పౌలు ఎంత లోతుగా వెళ్ళిపోతాడంటే, నీ జడ్జిమెంట్, నీ జీవిత ఎండింగ్లో ఉన్న జడ్జిమెంట్ దాకా వెళ్ళిపోతాడు పౌలు, నువ్వు ఇతరుల గురించి మాట్లాడితే. సో ఇవాళ పౌలు ఉద్దేశం 2వ అధ్యాయంలో ఏంటంటే, కీవర్డ్ ఏంటంటే, నువ్వు ఎవరిని తీర్పు తెచ్చొద్దు.
గాడ్ ఈజ్ ద జడ్జ్. గాడ్ ఈజ్ ద జడ్జ్. మనం చాలాసార్లు అంటాం కదా, జస్టిస్ ప్రివేల్స్ అంటాం. అంటే న్యాయమే గెలుస్తుంది, న్యాయమే గెలుస్తుంది. జస్టిస్ ప్రివేల్స్, జస్టిస్ ప్రివేల్స్, న్యాయమే గెలిచిందని. అలాంటి మనసును కలిగి ఉండాలి. కానీ ఈ మధ్యకాలంలో కేజ్రీవాల్ గురించి నేను వెనక్కి వెళ్ళి చదివితే అసలు ఎవరి మీద పెద్ద నిందలైనా కేజ్రీవాల్ తన గురించే చెప్పుకున్నాడు. ఎందుకు జస్టిస్ లేదంటే తను ఏది ఎలా హ్యాండిల్ చేసుకున్నాడో తన గురించే పబ్లిక్గా చెప్పుకున్నాడు. కానీ ఏ ఒక్కరిని కూడా నిందించలా. నిందిస్తే ఓవరాల్గా ఒక పార్టీని నిందించాడు. కానీ రాహుల్ గాంధీ దానికి రెస్పాండ్ అవుతూ నిన్నటి దినాన్ని ఎస్ ఫర్ హిమ్ జస్టిస్ ప్రివైల్డ్ అన్నాడు, ట్వీట్ చేశాడు రాహుల్ గాంధీ. అతని పక్షంగా దేవుడు ఉన్నాడు, అతనికి న్యాయమే గెలిచింది. ఎస్, మనకి మన జీవితాల్లో మనం ఆలోచించుకుంటే, కాబట్టి మనము ఇతరులను మనం నిందించడానికి మనం సరిపోం. నువ్వు ఇతరులను నిందిస్తే అది నీకే జరుగుతుంది. ఏదైతే నువ్వు నిందించావో ఇప్పుడు వరకు ఈ అధ్యాయంలో మనం ఆలోచన చేస్తే, ఇది కొంతమంది అంటూ ఉంటారు, మనం ఎవరికైనా ఏదైనా నేర్పించాలనుకోండి, మొదలెట్టాడురా బాబు, హెరాస్ చేస్తున్నాడా బాబు, ఇక చెప్తే ఆపడరా బాబు అని చెప్పి కొంతమంది ఇంట్లో మనం కరెక్ట్ చేసేవాళ్ళు. కానీ మార్పు చెందాలని చెప్పి మాట్లాడుతూ ఉంటే దాన్ని హెరాస్మెంట్ కింద చూడకూడదు. పౌలు హెరాస్ చేస్తున్నాడు ఇక్కడ విశ్వాసుల్ని. అసలు 4వ అధ్యాయం వరకు విశ్వాసుల్ని పౌలు హెరాస్ చేస్తున్నాడు. నీ జీవితం ఎలా ఉంటుంది, అలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని చెప్పి. దాన్ని మనం చూసినప్పుడు ఎవరన్నా అంటారా, నువ్వు ఏదైతే ఇతరులను విమర్శించావో అదే నీకు జరుగుతుందని పౌలు అంటాడు. ఇక్కడ యూదులు, రోమన్స్, గ్రీకులు ఏమనుకున్నారంటే ఈడు పుట్టుకతో వచ్చిన బుద్ధి ఏది మారలేదు అనుకున్నారు పౌల్ని. ఎందుకంటే అంతకుముందు ఎవడు దోషకుడు, హంతకుడు. కాబట్టి ఈ రోమన్స్ అంతా ఏమంటున్నారు, పౌలు మారాడు అనుకుంటున్నాం కానీ వీడికి పుట్టుకతో వచ్చింది పోలేదు అనుకుంటున్నారు. ఈ భాష మాట్లాడుతుంటుంటే, ఈ బోధ చేస్తుంటుంటే. అంటే ఇక్కడ రైలా హిస్టరీలో ఉన్నటువంటిది ఇది బోధిస్తున్నప్పుడు రోమియోల మైండ్ సెట్. దాన్ని మనం చూసినప్పుడు ఏమంటున్నాడు మళ్ళీ 3వ అధ్యాయం చివరిలో, అట్టి కార్యములు చేయు వారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా. అంటే నువ్వు ఎవరి మీద అయితే నిందేస్తున్నావో వాటినే చేస్తున్న మనుషుడా. సో పచ్చకవర్లోడికి ఏం కనబడతాయి? న్యాచురల్. సో నువ్వు చేసి నీకు వాళ్ళలో కనబడుతున్నాయి కాబట్టి నువ్వు బయటికి మాట్లాడుతున్నావు. కాబట్టి ఎలాంటి మనుషుడా? వాటిని చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకుందువని అనుకుందువా? జాగ్రత్త. నువ్వు ఇతరుల గురించి మాట్లాడి ఇతరులను తీర్పు తీర్చి నీ సమయాన్ని నువ్వు వేస్ట్ చేసుకుంటున్నావు అంటే నువ్వు ఒకటి మట్టుకు మర్చిపోకు, వన్ డే దెర్ ఇస్ ఎ జడ్జిమెంట్ బిఫోర్ గాడ్. ఒక దినాన్ని నీవు తీర్పు తీర్చబడతావు. ఎవరి ఎదుట? దేవుని ఎదుట. కాబట్టి దేవుడితో హ్యాండ్లింగ్ ఎలా ఉంటుందంటే, నీవు ఇతరులని వేలెత్తి చూపి మాట్లాడడం మానేస్తే, ఆ మారు మనసు నీకు వస్తే ఆయన ఏమేమి ఇస్తున్నాడు అంటున్నాడు? నీకు సహనం ఇస్తాడు, దీర్ఘశాంతం ఇస్తాడు, ఐశ్వర్యాన్ని ఇస్తాడు. నువ్వు ఇతరులు నిందించుకుంటూ బ్రతుకుతే ఒక్కొక్కటి నీ జీవితంలో ప్లస్ అవ్వాలా, మైనస్ అవ్వాలా? ప్లస్ అవ్వాలి. నీకు ఐశ్వర్యం రావాలి, నీకు సహనం రావాలి, నీకు దీర్ఘశాంతం రావాలి అనేటువంటిది నువ్వు పొందాలి అంటే నీలో ఈ యొక్క ఇతరులను తీర్పు తీర్చే మనసును విడిచిపెట్టి మారు మనసు పొంది ఎవరి గురించి చెడ్డ మాట్లాడకుండా నువ్వు ఈ లోకంలో సంతోషంగా ఉన్నట్లయితే తీర్పు తీర్చే దేవుడు నిన్ను ఐశ్వర్యంలోకి, సహనంలోకి, దీర్ఘశాంతంలోకి నడిపిస్తాడు. ఇది మన జీవితానికి చాలా విలువైనటువంటిది. నువ్వు మారు మనసు పొందితే, ఇఫ్ యు స్టాప్ క్రిటిసైజింగ్, ఇఫ్ యు ఆర్ నాట్ జడ్జిమెంటల్, ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి చిన్న చిన్న నలుసులు వెతకడానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే నువ్వు మారు మనసు పొందు. మారు మనసు పొందితే గుడ్ న్యూస్ ఏం చెప్పాడు?
దీర్ఘశాంతము, సహనము, ఐశ్వర్యం. అందుకే నూతన నిబంధనలు అత్యంత విలువైందంటే కోపపడుడు కానీ మీ కోపము సూర్యుడు అస్తమించే వరకు ఉండకూడదు. కాబట్టి కోపాన్ని అయితే నేరంగా చూపలా. అయితే కోపం నేరంగా ఎప్పుడు మారుతుంది? అది నీలో ఉండిపోయి దాని మీద పగబట్టి బ్రతుకుతే దాని మీద తీర్పు ఉంటుంది. అదే కోపాన్ని సాయంత్రానికి డార్లింగ్ లాగా మారిపోతే దేవుడు అసలు కోపం అనే దాని మీద నీకు తీర్పు తీర్చడం. సో కోపపడు కానీ కోపము పాపము చేయకూడి. అదే రీతిగా కోపము సూర్యుడు అస్తమించే వరకు ఉండదు. ఎందుకంటే అది సూర్యుడు అస్తమించిన తర్వాత నెక్స్ట్ డే కూడా కంటిన్యూ అయిపోయిందంటే అది దేని కింద మారిపోద్ది అనమాట? నీవు తీర్పు తీర్చే యాంగిల్లోకి వెళ్ళిపోతుంది, పాపంలోకి వెళ్ళిపోతుంది. అందుచేత ఆయన వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చను. సో గుడ్ న్యూస్కి చెందినటువంటి క్రియలు నీలో ఉంటే ఆ గుడ్ న్యూస్కి చెందినటువంటి క్రియల్లాగా దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. నీది బ్యాడ్ న్యూస్కి చెందినటువంటి నీ యొక్క యాటిట్యూడ్ అయితే దేవుడు నీ బ్యాడ్ న్యూస్కి చెందినటువంటి క్రియల యాటిట్యూడ్కి దేవుడు నిన్ను ఆ విధమైనటువంటి తీర్పు తీరుస్తాడు. దీన్ని మన మనసులో మనం ఆలోచించుకుని ఇది కొనసాగించేవానికి ప్రతి వానికి వాని క్రియల చొప్పున సక్రియలు ఓపికగా చేయొచ్చు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవం ఇచ్చాం. ఏమేమి వెతకాలన్నమాట? ఇతరులను నిందించడం మానేసి, ఇతరులను వెలిచి చూపడం మానేసి మనల్ని ఏం చేయమంటున్నాడు? సత్క్రియలు ఓపికగా చేయొచ్చు మహిమను ఘనతను అక్షయతను వెతికే వారికి నిత్యవిచ్చావు. సో నీవు ఏ విధంగా ఈ సమస్యలో నేను ఘనత పొందే విధంగా ఉండాలి, ఏ విధంగా నేను మంచి సంపాదించుకునేవానిగా ఉండాలి, ఈ విషయంలో ఏ విధంగా నేను ప్రేమను పొందేవాడిగా ఉండాలి అనేటువంటిది ఆలోచించిన అది ఘనతను అక్షయతను అంటే ఇక్కడ ఏంటంటే ఘనత అక్షయతను వెతుకు అంటే యువర్ సెర్చింగ్ గాడ్. ఇండైరెక్ట్గా యువర్ సెర్చింగ్ గాడ్. దేవుణ్ణి వెతుకు వారికి ప్రతి విషయంలో కూడా ఇతరుల గురించి మాట్లాడే ముందు దేవుని వెతికే వారికి, లేకపోతే మనం చేసే పనిలో కొంత మనం సమయం తీసుకుని మనకున్నటువంటి ద్వేషాన్ని అసూయతను మనం తగ్గించుకుని ఏర్పరచుకుని పనిచేసే వారికి దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆయన నెక్స్ట్ ఏం చేస్తానంటున్నాడంటే చొప్పున వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును అని చెప్పుచు ఏమంటున్నాడు? సత్క్రియను ఓపికగా చేయొచ్చు మహిమయు ఘనతయు అక్షయతను వెతుకు వారికి నిత్య జీవం ఇచ్చను. అసలు మనం అందరం దేవుని ఎందుకు ఆరాధిస్తున్నాం? ఎందుకు మనం అందరం విశ్వాసంగా ఉన్నాం? ఎందుకు ఈ ఆరాధనలో మనం ఆయన సన్నిధిలో ఉంటున్నాం? ఒక రోజుని మనం పరలోకంలో నిత్య జీవంలో జీవించాలనే వస్తున్నాం. ఇదే టైంలో నువ్వు వెళ్ళి సినిమా హాల్లో కూర్చొని నేను పరలోకానికి వెళ్ళాలనుకుంటే, ఈ ఆదివారం దేవునితో నేను సమయం కలిపి నేను దేవుని హెచ్చించాలనేటువంటి ఉద్దేశంతో ఎందుకు వచ్చావంటే నువ్వు ఘనత పొందడానికి, ఆయన్ని గణపరచడానికి. ఆ దేవుణ్ణి గణపరచాలనే మనసున్నప్పుడు నీవు గణపరుచుకుంటావు, నిన్ను నీవు గణపరుచుకుంటావు. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారికి దేవుని ఉగ్రతను రౌద్రమును వచ్చును. ఇక్కడేంటి? దేవునికి విరుద్ధంగా అంటే నువ్వు తీర్పు విషయంలో దేవునికి విరుద్ధంగా లేని నిందలు మోపేటప్పటికి రెండు వస్తాయంటున్నాడు. వన్ ఇస్ గాడ్స్ ర్యాత్, ఇంకోటి రౌద్రమును.